ఆయన పడ్డ కృషి వల్ల కొంత తింటున్నాం. ఇక్కడ ఈ బిల్డింగ్స్, చదువులు, ఇవన్నీ భోగాటాలు, ఇవన్నీ వారు చేసిన సాక్రిఫైస్. అయితే ఈ మహానుభావుల గురించి నేను సడన్గా అనుకునేసరికి అది ఒక 4 లైన్స్ రాసుకున్నాను. ఎందుకంటే మేము ఇక్కడ ఉన్నాము అంటే యాక్చువల్లీ చెప్పాలంటే వన్ ఆఫ్ ద రీజన్ టీచర్స్గా కూడా చదువులో, ఉద్యోగాల్లో, ఎన్నో చోట్లలో వారు పెట్టినటువంటి ఆ రాజ్యాంగంలో కొంత రిజర్వేషన్, ఇలాంటి ఫెసిలిటీ వల్లనే అర్హత లేకున్నా కూడా చదువుకోగలిగినాం. అర్హత లేకున్నా కూడా ఎన్నో అవకాశాలు దక్కించుకొని, అంటే ఫైనాన్షియల్గా సపోర్ట్ లేదనమాట అర్హత అంటే. అర్థమైందా? గవర్నమెంట్ నుంచి సపోర్ట్ రావడం అంటే రాజ్యాంగం ప్రకారం కదా. అలా అవకాశాలు పుచ్చుకొని ఈ మాత్రం మేమున్నాము. మీరు కూడా కాబోయే గొప్ప పొజిషన్కి కారణం కూడా ఎవరుంటారంటే రాజ్యాంగం అనమాట. అర్థమైందా? వెల్విషర్గా రాశారు కాబట్టి మనస్ఫూర్తిగా వారి ఆశయ సాధన కోసం మీరు చదువుకోవాలి. అప్పుడు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది వారి ఆత్మ. సరేనా? థ్యాంక్ యూ. అందుకో వందనాలు బాబా అంబేద్కరుడా, అందుకో వందనాలు బాబా అంబేద్కరుడా, బహుజన వీరుడా బహుబల శూరుడా, బహుజన వీరుడా బహుబల శూరుడా, కులమత భేదాలు అంటరానితనాలు అంతం చేసి, ఇప్పుడు కులం, మతం, ప్రాంతం ఏ భేదం లేకుండా అందరం కలిసి తింటున్నావా లేదా? రోజు ఒక పండగ వాతావరణం. వంట వాళ్ళు ఎంత కష్టపడి చేస్తున్నారు. ఇక్కడ ఒక్కటే ఒక కులం, అది మానవ కులం. ఏంటిది అది? ఇక్కడ మనలో ఉన్న అజ్ఞానాన్ని పారద్రోలాలి అంటే చదువు కావాలి. అది వస్తేనే లోపలికి మంచి పోతేనే చెడు బయటికి వెళ్తుంది. అవునా కదా చెప్పండి? మరి మంచిని తీసుకోవాలి. ఈ స్కూల్లో అడుగుపెట్టింది మొదలు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉపయోగించుకునే వాళ్ళు ఉన్నారు, పడిపోయే వాళ్ళు ఉన్నారు. అర్థమైందా? మంచిని తీసుకునే వాళ్ళు భవిష్యత్తులో మీకు అందరి స్థాయిలో, గొప్ప స్థాయిలో ఉంటారు. ఏదో రోజు మీరు గెట్ టుగెదర్ పార్టీ పెడతారు, వాళ్ళు బెంచ్ కార్లో పెద్ద ఆఫీసర్స్గా వస్తారు. వాళ్ళని చూసి నేను కూడా చదివి ఉంటే నీకంటే గొప్పవాడిని అయ్యి ఉండేవాడిని, అప్పుడు కొడతావు డైలాగులు. అది ఎందుకు, అప్పుడు ఎందుకు కొట్టాలి? ఇప్పుడు టైం వాడుకో, నాలెడ్జ్ని పెంచుకో, చదువు, మంచి జ్ఞానం తప్ప ఇంకా వేరే విషయాల మీద ఫోకస్ చేయకండి. నోరును అనవసరంగా వాడొద్దు. ఇక్కడ నీకు పనికిరాదు. నీకు కానీ ఇక్కడ చాలా మెజారిటీ స్టూడెంట్స్ చాలా డిసిప్లైన్డ్, 10% స్టూడెంట్స్ ఇండిసిప్లైన్డ్. మీరు మారితే చాలా మంది బాగుపడతారు. మీ కొంతమంది వల్ల పొలంలో కలుపు మొక్కలు ఉంటాయి, కొంత పర్సంటేజే ఉంటాయి. అవి కాబట్టి పీకి పక్కన పడేస్తారు. అరే ఇక్కడ టీచర్స్ మేము అలాంటి కలుపు మొక్క లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళని చెడగొట్టద్దు, పీకి పడేయద్దు, సరి చేద్దాం, బాగు చేద్దాం, భవిష్యత్తు ఇద్దామని కష్టపడుతుంటే అమ్మ నాన్న గురువులు అంటే ఆశమాషి అనుకుంటుర్రా? ఇంటికి పోతే మీ అమ్మ నాన్న ఏం చేస్తున్నారు? ఒక్కసారి క్వశ్చన్ వేసుకోండి. చదువులో ఏమాత్రం ఉన్నాం? క్వశ్చన్ పేపర్ ఇస్తే మొదటి నుంచి చివరి వరకు గుసగుస లేకుండా, పక్కన చూడకుండా, చెయ్యి కదలదు. అదే వారు కోరుకున్నది. చెప్పండి, మారాలి. ఎలా మారాలి చెప్పండి రా? మంచిగా. ఎలా? మంచిగా మారాలి. తినేసి వచ్చి ఆ ఎనర్జీ, వాల్యుబుల్ ఎనర్జీ, అమ్మ కష్టం, నాన్న కష్టం. ఇక్కడ గవర్నమెంట్ ట్యాక్స్ కడితే ప్రజల యొక్క సొమ్ముని కోట్ల రూపాయలు గవర్నమెంట్ విద్య మీద ఇన్వెస్ట్ చేస్తుంది. ఇక్కడ తినేది ప్రజల సొమ్ము మనం. అర్థమైందా? మరి ఏ నమ్మకంతో మన మీద ఇన్వెస్ట్ చేస్తుంది? ఏదో నువ్వు బాగుపడి దేశానికి ఉపయోగపడతావని. దేశానికి పీడగా కావద్దు మీరు. అర్థమైందా? మీ అమ్మ నాన్నతో ఒకరోజు కూలిపోయి చూడండి, అప్పుడు అర్థమైంది అసలైన కష్టం. ఆ మహాత్ముడికి మంచి అతని యొక్క ఆశయ సాధన కోసం కృషి చేయాలి. అతని ఆశయ సాధన కోసం కృషి చేస్తే మీ రాతలు మారుతాయి. కాబట్టి ఇతను మనకు రాజ్యాంగాన్ని రాసి మన యొక్క ఆశయ సాధనకి ఖచ్చితంగా దోహదపడే వ్యక్తి మనకు దేవుడు. నేను నమ్ముతా. ఎందుకు అంటే
దేవుడు ఎక్కడో లేడు, మనిషి రూపంలోనే. నువ్వు గమనించు, ప్రతి దేవుడు, నువ్వు ఏ దేవుని పూజిస్తున్నావో అతను మామూలు మానవుని కంటే ఎంతో శక్తివంతుడు, ఎంతో గొప్పవాడు. ఇమ్మెంట్ నీలో కూడా ఉంది ఆ శక్తి. ఆ శక్తిని బయటికి తీసేది ఎవరు? చదువు. ఆ చదువునిచ్చేది ఎవరు? గురువు. ఆ గురువు ఇవ్వడానికి తోడపడేది ఎవరు? ఇంటికాడ అమ్మ నాన్న. అరే, ఇంత కష్టపడి మీకోసం బాగు చేయడానికి అహర్నిశలు కష్టపడుతుంటే వీళ్ళు చెప్తే వినకపోతే ఇంకెవరు చెప్తే వింటారు మీరు? ఆయన పడ్డ కృషి వల్ల ముద్ద తింటున్నాం ఇక్కడ. ఈ బిల్డింగ్స్, చదువులు, ఇవన్నీ భోగాటాలు, ఇవన్నీ వారు చేసిన సాక్రిఫైస్. మారాలి దయచేసి. థ్యాంక్ యూ వెరీ మచ్.